ఈరోజు మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఏమిటి అని అంటే, మనము దేనిలో నియంత్రణ కలిగి ఉండాలి, ఏ ఏ విషయాల్లో మనము కంట్రోల్ కలిగి ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ మనం కలిగి ఉండవలసిన కొన్ని విషయాలను ఈరోజు మీకు అందించాలి అని ఆశపడుతూ ఉన్నాను. నియంత్రణ లేకపోతే మన జీవితంలో పాపానికి మనం చోటు ఇచ్చేవారం అవుతాం. మనంతటగా మనమే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. లేకపోతే మనం వేరొక వ్యక్తి యొక్క నియంత్రణలోనికి వెళ్ళిపోతాం. వేరొక వ్యక్తి మనలను కంట్రోల్ చేస్తాడు. ఉదాహరణకి, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ని నేను కంట్రోల్ చేస్తే నాకు మంచిది. వేరే వాడు కంట్రోల్ చేశాడంటే మనకు మంచిదేనా? కాదు. వేరే ఒకడు కంట్రోల్ చేయడం ఎట్లా అండి అని అంటే, ఎవడో ఒకడు హ్యాక్ చేస్తాడు. ఎవరో ఒకడు ఎక్కడో కూర్చుని హ్యాక్ చేస్తాడు. ఇక్కడున్న వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. పాస్వర్డ్స్ కానీ, అకౌంట్స్ కానీ, దేవుని ఫేస్బుక్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఫోన్పే కానీ, ఇవన్నీ కూడా వాడు కంట్రోల్ చేశాడు అనుకోండి, మనకు మంచిదేనా? ఎట్టి పరిస్థితులు మనకి మంచిది కాదు. అట్లాగే ఈ బాడీ, ఈ శరీరాన్ని మనంతటకు మనమే కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే వేరొకరి కంట్రోల్లోనికి మనం వెళ్ళిపోతాం. సాతాను మనల్ని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను కంట్రోల్ చేయాలని అనుకోవట్లేదు. దేవుడు మనకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అది నీ చేతుల్లో దేవుడు పూర్తిగా స్వేచ్ఛను అనుగ్రహించాడు. కానీ సాతాను మనలను పాపం వైపు నడిపించి, పాపము వలన దాసులుగా మార్చి మనలను వాడు కంట్రోల్ చేయాలని చూస్తూ ఉన్నాడు. సో వాడి కంట్రోల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, మనంతటగా మనమే సెల్ఫ్ కంట్రోల్ మనం కలిగి ఉండగలిగితే నిశ్చయముగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనలను మనం నియంత్రించుకోవాలి. ఏ ఏ విషయాల్లో మనం నియంత్రించుకోవాలి? బైబిల్ గ్రంథంలో దేవుడు అలాంటి విషయాలు ఏమని చెప్పాడా? సెల్ఫ్ కంట్రోల్, నిన్ను నువ్వు నియంత్రించుకో అని ఏమైనా దేవుడు ఏమని చెప్పాడా అని ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు దేవుడు చెప్పాడు. చాలా విషయాలను నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోమని దేవుడు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు వాటన్నిటినీ కూడా మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏ విషయాల్లో మనము నియంత్రణ కలిగి ఉండాలి, అండర్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్లో మనం ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే, నెంబర్ 1, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, నెంబర్ 1, మనము దేన్ని కంట్రోల్ చేసుకోవాలి, దేన్ని నియంత్రించుకోవాలి అనంటే మన మనస్సును మనం నియంత్రించుకోవాలి. చెప్పండి, దేన్ని? చెప్పండి అమ్మా, బిగ్గరే చెప్పండి. మనస్సును కంట్రోల్ చేసుకో. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకునే వాడి కంటే కూడా తన మనస్సును స్వాధీనం చేసుకునేవాడు, అదుపు చేసేవాడు, కంట్రోల్ చేసేవాడు శ్రేష్ఠుడు అని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, పట్టణాన్ని మొత్తాన్ని జయించాడు అనుకోండి, ఒక దేశాన్నే జయించాడు అనుకోండి, తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతే ఈజీగా ప్రియమైన దేవుని ప్రజలారా శత్రువు చేతిలో చిక్కిపోతాడు. ఈజీగా లొంగి తీసుకుంటాడు. ఈజీగా అతడు ఆ పట్టణాన్ని మరలా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బహుశా ఈ వాక్యాన్ని సంసోను చూసి రాశాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే సంసోను కూడా ఒక పట్టణాన్ని జయించగలిగిన సమర్థుడు, ఒక పట్టణాన్ని జయించగలిగిన ఒక వీరుడు, ఒక
పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేసిన ఒక యోధుడు, వీరుడు, సంసోను లాంటి బలవంతుడు, పట్టణాన్ని స్వాధీనం చేసుకోగలిగిన యోధుడు తన మనస్సును స్వాధీనం చేసుకోలేకపోయాడు. కనుకనే వేశ్య దగ్గరికి, వ్యభిచార పాపంలోనికి, పరస్త్రీ వ్యామోహంలోనికి అతడు పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మన మనస్సును మనం ఏం చేసుకోవాలంటే చెప్పండి, స్వాధీనం చేసుకోవాలి. ఈరోజు మన పదం ఎక్కువగా ఏం వాడదాం అంటే నియంత్రించుకోవాలి. చెప్పండి, ఏం వాడదాం? మన మనస్సును మనం ఏం చేసుకోవాలి? నియంత్రించుకోవాలి. ఈ మనసు అనేది కుదురుగా ఉండదండి. చాలామంది ప్రేమికులు ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటే, నా మనస్సును నేను పారేసుకున్నాను, నా మనసు ఎటో వెళ్ళిపోయింది, నా మనసంతా నువ్వే. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలాంటి పదాలు ఎక్కువగా యవనస్తులలో, ప్రేమికుల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకయ్యా అని అంటే, మొత్తానికి వారి మనస్సు వారి స్వాధీనంలో లేనే లేదు. ఎవరినో ఆహ్వానించుకుని, ఎవరి గురించో వారి ఆశ, ధ్యాస, ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా వారు ఉన్నారు. కనుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, చాలామంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈడ మనసంతా నువ్వే అని చెప్పేసి ఆమెతో చెబుతాడు. ఆమె అనిద్ది కదా, ఇదిగో నేను నిన్ను ప్రేమించట్లేదు, నా మనసు నేను వేరే వాడికి ఇచ్చాను అంటది. ఆమె అనిద్ది. ఇప్పుడు వీడికేమో అయితే ఎట్లా, నేను భరించలేను, నేను సహించలేను అని చెప్పేసి వీడేమో రైల్వే ట్రాక్ మీదనో లేకపోతే ఆ బిల్డింగ్ మీద నుంచో దూకేసి చచ్చిపోవడానికి వీడు ఆలోచన కలిగి ఉంటాడు. ఏమైందయ్యా అంటే, మనోడు మనస్సు అదుపు తప్పింది. స్వాధీనంలో ఉండాలి. నీ స్వాధీనంలో ఉంటే అది నీకు మంచిది, నీకు దీవెన, నీకు మేలుకరమైనది అని చెప్పడానికి ఎటువంటి సందేహమో లేదు. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మనస్సు ఎక్కడో ఉంటుంది కానీ ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ మనస్సు ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఇంటిలోనే ఉంటాము కానీ ఎవరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ వాక్యం వింటూ ఉంటాము కానీ అది ఎవరికో మనం అప్పగించిన వారిగా మనం ఉండగలుగుతూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో నీవు ఉంటే ఖచ్చితంగా నీలో పాపానికి చోటు ఇచ్చే అవకాశము ఉంటుంది. నీ మనస్సును నువ్వు స్వాధీనము చేసుకోవాలి, నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 25వ అధ్యాయంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. ఇప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక ప్రాకారం లేదనుకోండి, ఒక స్థలానికి చుట్టూ కూడా ఎటువంటి గోడ లేదనుకోండి, ఒక ఇంటికి చుట్టూ గోడ లేదనుకోండి, ఏమవుతుంది? మనస్సు అణుచుకోలేని వాడి జీవితమే పాడైపోతుంది. ఇక్కడ ఏమైపోతుందండి? జీవితమే పాడైపోతుంది. సో నువ్వు మనస్సు అది అడియాశలు కలిగినది. అది ప్రియమైన దేవుని ఎన్నో కోరికలు కలిగి ఉంటుంది, ఎన్నో ఆలోచన కలిగి ఉంటుంది, ఎంతో ప్రియమైన దేవుని. చాలామంది లోకస్తులు మాట చెప్తూ ఉంటారు, ఎక్కడ ఏమనిపిస్తే అక్కడ అది చెయ్యాలి అని అంటాడు. ఇక్కడ ఏమనిపిస్తే అక్కడ అది చేయి, అదేరా జీవితం. అలా ఉండకపోతే ఇంకెందుకురా నీ జీవితం? నీకు ఆ మర మనిషిలాగా ఆ మిషన్కి నీకు ఉన్న తేడా ఏంటి అని చెప్పేసి నీ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సును నువ్వు అణచుకోవాలి. ఇప్పుడు నీ మనసులో నువ్వు చేసేసావనుకో, వాడికి మామూలు శిక్ష రాదు. నీ మనస్సుకు నచ్చినట్లుగా నువ్వు చేస్తున్నావు కదా, వచ్చే పరిణామ స్థానాన్ని కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందుకని అంటున్నాడు, అణుచుకోవా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు? నీ వాక్యమును అనుసరించి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హృదయంలో దేవుని వాక్యమును నింపుకోవాలి.
నీ వాక్యము నా త్రోవలకు వెలుగై ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, అది మనలను సరిచేస్తుంది, అది మనల్ని హెచ్చరిస్తుంది, అది మనలను దారి చూపిస్తుంది. ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఏది సరి అనేది, ఏది మేలైనది, ఏది దేవునికి వ్యతిరేకమైనది అనేది వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ దేవుడు తెలియజేస్తున్న మాటను చదువుతున్నాము. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరువకుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏమంటున్నాడమ్మా? మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమవుతుంది? భూమిలో పడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, మనస్సును చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇంకా అంచనాడికి మనస్సు అటు దారి మలచకూడదు. ఒక నియంత్రణ, ఒక స్థిరమైన మనస్సును మనం కలిగి జీవించాలి. అందుకని ప్రియమైన దేవుని ప్రజలరా, భక్తుడు అంచనాడు కదా, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలు, చివరిగా ఒక మాట చదివిస్తాను చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథము 28, 26. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఏమంటున్నాడండి? మనస్సును నమ్ముకొనువాడు, చెప్పండి ఎవరంట? బుద్ధిహీనుడు, మైండ్లెస్ పర్సన్ అన్నమాట. నా మనస్సు ఏది చెప్పిందో నేను అది చేశానండి. నా మనస్సులో ఆ అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానండి. నా మనసులో ఆ అబ్బాయి ఉన్నాడని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. మనస్సు చెప్పే మాటను నమ్మితే బుద్ధిహీనుడు. జ్ఞానము కలిగి నువ్వు నడుచుకోవాలి. జ్ఞానము కలిగి నడుచుకుంటేనే నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నెంబర్ 1 మనం చూస్తున్నాము, మనస్సును మనం ఏం చేసుకోవాలి? నియంత్రించుకోవాలి. చెప్పండి అమ్మా, ఏం చేసుకోవాలి? నియంత్రించుకోవాలి, అదుపు చేసుకోవాలి, కంట్రోల్ చేసుకో. అది నీ చేతిలోనే అవుతుంది. ఇంకొక ఎవడు కంట్రోల్ చేయలేడు, ఇంకొక ఎవడు కూడా దాన్ని మార్చలేడు. నీ అంతటికి నీవే దాన్ని గ్రహించాలి. జ్ఞానవంతుడిగా నువ్వు మార్చబడాలి. వాక్యం ద్వారా జ్ఞానవంతుడిగా మార్చబడాలి, జ్ఞానవంతురాలుగా నువ్వు మార్చబడాలి. సత్యాన్ని గ్రహించాలి. వాక్యాన్ని అనుసరించి నువ్వు నడవడం ద్వారా ఖచ్చితంగా నీ మనస్సును నువ్వు అదుపు చేసుకుంటావు, కంట్రోల్ చేసుకోగలుగుతావు. సాతానుకు చోటు ఇవ్వకుండా నిన్ను నువ్వు భద్రపరచుకోగలుగుతావు. హల్లెలూయా. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, రెండవదిగా మన చేతిని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన చేతిని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? నియంత్రించుకోవాలి. చెప్పండి అమ్మా, ఏం చేసుకోవాలి? నియంత్రించుకోవాలి. మీ చేతులు మీ మాట వింటనాయా? మీ చేతులు మీకు లోబడుతున్నాయా? మీ చేతులు మీ మాట వినకపోతే మీకు నష్టమే వస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలు, ఇక్కడ దేని విషయంలో నియంత్రించుకోమంటున్నాడు? కీడు చేయకుండా. చెప్పండి, ఏం చేయకుండా? కీడు చేయకుండా నీ చేతిని బిగబట్టుకున్నట్లయితే, నియంత్రించుకున్నట్లయితే నీవు ధన్యుడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేతులతోనే ప్రియమైన దేవుని ప్రజలారా చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. దొంగతనం, నరహత్య, పొరుగువాడిని ఆశించడం, వ్యభిచారం, ఇంకా విగ్రహారాధన చేయటం చేతులతో, ఇలాంటివి ఎన్నో చేతులతో
కీడు చేయకుండా నిన్ను నీవు నియంత్రించుకోవాలి. అలా నా చెయ్యండి వెళ్ళిపోయిందండి, అట్లా వెళ్ళిపోయిందండి, ఆ టైంకి అట్లా జరిగిపోయిందండి అని అంటే కుదరదు. పక్కన ఎవరైనా కూర్చున్నా, నీ పక్కన కూర్చోగానే ఆడి జేబులో ఫోన్ కనపడుతుంది, నీ చెయ్యి మెల్లిగా అట్ట వెళ్ళిపోయి అట్లా లటక్కన తీసేసుకుని జేబులో పెట్టేసుకున్నప్పుడు ఆడు పట్టుకున్నాడు, ఏదో వెళ్ళిపోయిందండి, చెయ్యి వెళ్ళిపోయింది. ఊరుకుంటాడా? పోలీస్ రండి, ఇది దొంగతనం చేస్తున్నాడు, నా సెల్ ఫోన్ దొంగతనం చేస్తున్నాడు అని చెప్పగానే తీసుకెళ్ళి పదా జైల్లో వేసి. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ చెయ్యి నువ్వు అదుపు చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఇతరులకు కీడు చేయకుండా, ఇతరులకు నష్టం చేయకుండా, ఇతరులకు నాశనం కలిగించకుండా. దొంగతనం చేస్తున్నామంటే అతనికి కీడు కలుగుతుంది, అతనికి నష్టం వస్తుంది. కొడుతున్నామంటే ఎవరైనా పేట్మనోడు కొడుతున్నామంటే అతనికి బాధ కలుగుతుంది, అది కూడా కీడు. నరహత్య చేయడం అది కూడా ఒక కీడు. ప్రియమైన దేవుని ప్రజలారా, పొరుగువాని భార్యను ఆశించి పొరుగువారి భార్యతో వ్యభిచరించడం అది కూడా కీడు. చేతులతో నువ్వు కీడు చేయకుండా నీ చేతిని నువ్వు నియంత్రించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండమ్మా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సన్నిధానంలో నీ యొక్క చేతులు పరిశుద్ధమైనవిగా నీవు చూసుకోవాలి. పవిత్రమైన మీ చేతులు ఎత్తి 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. కావున ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. నియంత్రించుకున్న చేతులు, ఈ చేతులెత్తి ప్రార్థించాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, వాక్యం సెలవిస్తూ. ఎప్పటికప్పుడు నీ చేతులను శుభ్రపరచు. ఒకవేళ పొరపాటున జరిగిందేమో, కీడు, మోసం, నష్టం, ఎలాగైతే మన చేతులను మన నీళ్లతో శుభ్రపరుచుకుంటున్నామో, ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, క్రీస్తు యొక్క నిష్కలంకమైన రక్తము ద్వారా మన చేతులను మనం శుభ్రపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులను నువ్వు నియంత్రించుకో, కీడు చేయకుండా, ఇతరులకు హాని చేయకుండా నీ చేతులను నీవు నియంత్రించుకోవాలి. ఆ తర్వాత 3వదిగా పరిశీలన చేద్దాం. నెంబర్ 1 ఏం చెప్పామండి? దేన్ని నియంత్రించుకోవాలి? మనస్సును నియంత్రించుకోవాలి. నెంబర్ 2 చేతులను నియంత్రించుకోవాలి. నెంబర్ 3 యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం. సహోదరుడా, మనము మన చూపులను గనక నియంత్రించుకోకపోతే పాపము జరిగే అవకాశం ఉంటుంది, పాపములో పడిపోయే అవకాశం ఉంటుంది. చూడడం, కన్యకను చూడడం కూడా తప్పని అతడు ఒక నియంత్రణ కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు పురుషులు ఏం చేస్తున్నారు, యవనస్తులు ఏం చేస్తున్నారు అని అంటే కలరింగ్, సైట్ వేయటమో లేకపోతే ఏదో. ప్రియమైన దేవుని ప్రజలారా, పదే రోడ్డు మీద ఉంటే చాలు, రోడ్డు మీద ఏ అమ్మాయి కనపడిద్దాన్ని. మొన్న రీసెంట్గా కారు సర్వీసింగ్ చేయించడానికి బాపట్ల ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆర్ట్స్ కాలేజీ ఎదురు సర్వీసింగ్ పాయింట్ ఉంటుంది, కారు సర్వీస్. ఆ సర్వీసింగ్ దగ్గరికి కారు తీసుకుని వెళ్ళి, సాయంత్రం పూట కారు తీసుకుని వెళ్ళి కారు సర్వీసింగ్ చేస్తూ ఉంటే పురుషులు వచ్చి వరుసగా నుంచున్నారు. 4-5 యవనస్తులు వచ్చి వరుసగా నుంచుని అదే పనిగా చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారయ్యా అని అంటే కాలేజీలో నుంచి వచ్చే అమ్మాయి. ఈలోపు వాళ్ళ అమ్మాయిలు అక్కడే ఉండరుగా, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా వేసుకొచ్చిన బండ్లు వేసుకుని వచ్చేసి వాళ్ళు వెనకాలే వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ రోజుల్లో ఎందుకని రేప్స్ కానీ మానభంగాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే చూపు ద్వారానే. పెళ్ళయిందనుకో, నీ భార్యతో నువ్వు సంతోషించాలి,
పెళ్లి కాలేదా? పెళ్లి కాకపోతే కన్యకను నువ్వు అసలు చూడకూడదు. ఆ చూపులోనే అతడు మోహముతో, వ్యభిచారముతో, కామ కోరికలతో నిండిపోయి ప్రియమైన దేవుని ప్రజలు ఆమెను అనుభవించాలా, చెరిపేయాలా, తన కోరికలను నెరవేర్చుకోవాలి అనే ఆలోచన ఈరోజు మనుషుల్లోనే కలుగుతుంది. కనుకనే చూపును నియంత్రించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసేసాడు. ఏంటని అనంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగుడు. ఆ వ్యభిచారం ఆ హృదయంలో జరిగిపోయింది. ఆ హృదయంలో జరిగిపోయిన దానిని నీవు బహిర్గతంగా లేకపోతే శారీరకంగా చెయ్యాలని ఆశ కలిగి ఉంటావు. అప్పుడు అది కూడా జరిగిపోయింది. హృదయంలో జరిగిపోయిందంటే ఆటోమేటిక్గా శారీరకంగా చెయ్యాలనే ఆలోచన కూడా జరిగించి అది ఎప్పుడు జరుగుతుందని ఆత్రపడుతావు. కనుకనే దేవుడు అంటున్నాడు, మోహపు చూపుని తీసివేసేసుకోవాలి. చూపులో నియంత్రణ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైనా లేడీస్ ఉన్నారు, ఇక్కడ స్త్రీలు ఉన్నారు, ఎవరైనా పదిగా నేను చూస్తున్నాడు అనుకో, ఆడి గట్టిగా అక్కడే దులిపేసేయాలి, అక్కడే వాడిని కట్ చేసేసేయాలి. లేకపోతే వాడికి ఇంకా ఆశలు ఎక్కువైపోతాయి. కొంతమంది మురిసిపోతా ఉంటే, ఓ నన్నే చూస్తున్నాడు, చూసావా? ప్రియమైన దేవుని నన్నే చూస్తున్నాడు. మా కాలేజీలో మేము చదువుకునేటప్పుడు ఇద్దరికి స్నేహితులకు గొడవైంది. ఏం గొడవ అంటే, ఇద్దరు కూడా కలిసి బెస్ట్ ఫ్రెండ్సే. ఇద్దరు పక్కనే బస్సులో కూర్చుంటారు. బస్సు దిగేటప్పుడు అంట బస్సులో ఒకడు పదే చూస్తున్నాడంట వాళ్ళిద్దరిని. వీళ్ళిద్దరికి గొడవ. ఏం గొడవ? ఆడు నన్ను చూస్తున్నాడని ఈమె, ఈ అమ్మాయి ఏమో ఆడు నన్ను చూస్తున్నాడని. ఇద్దరు గొడవ వచ్చి ఇద్దరు విడిపోయారు. ప్రియమైన దేవుని ప్రజలారా, చూపులో ఒకవేళ ఎవరైనా చూపు తేడా ఉంటే దాన్ని నువ్వు అక్కడే కట్ చేసే. ఒకవేళ మనలో అటువంటి మోహపు చూపు ఉంటే దాన్ని మనము నియంత్రించుకోవాలి, దాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. చూపు ఉంది కదా, కళ్ళు ఉన్నాయి కదా, ఏది కావాలంటే అది చూడటం కాదు, ఏది కావాలంటే అది చూసేయమని దేవుడు ఇవ్వలేదు. నీ దేహం అంతా నరకంలో పడకుండా ఉండాలంటే నువ్వు చూపును నువ్వు నియంత్రించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు వ్యభిచార పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే, అతని చూపు నియంత్రణ లేదు. ఈరోజు మన జీవితంలో కూడా చూపును మనం నియంత్రించుకోవాలి. కన్యకను నేను ఎలాగో చూస్తాను, ఒక నిబంధన చేసుకోవాలి. నియంత్రించుకోవాలంటే, చూపును నువ్వు నియంత్రించుకోవాలంటే ఖచ్చితంగా నీవు ఒక నిబంధన చేసుకోవాలి. ఏంటా నిబంధన? నేను స్త్రీని చూడను, కన్యకను నేను చూడను, పురుషుణ్ణి నేను చూడను. ఇలాంటి కొన్ని నిబంధనలు. సెంటర్లో అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు కదా, స్త్రీలు వెళ్తూ ఉంటారు కదా, షాపింగ్స్ ఎక్కువగా ఎవరు చేస్తూ ఉంటారండి? లేడీస్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా. ఒకవేళ యోబు గారి సెంటర్లోకి వెళ్తే, యోబు గారికి ఎదురు పక్కన కళ్ళు అటుపక్క స్త్రీలు కనపడతా ఉంటే వెంటనే డింగ్ అని చెప్పేసి వెళ్దాం, నో స్ట్రైట్. 4వ అధ్యాయం 25వ వచనం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఏం చేయాలా? సూటిగా చూడాలి. కనురెప్పలు, నీ చూపు ఇటు అటు కాదు, సూటిగా. నువ్వు ఏ మార్గం వెళ్తున్నావు ఆ మార్గం. ఈ మధ్య రీల్స్లో, వీడియోస్లో, ఫేస్బుక్లో అట్లా వస్తున్నాయి. ఏంటి అని అంటే, ఒక అందమైన అమ్మాయి రోడ్డు పక్కన కనపడింది అనుకో, రోడ్డు పక్కన బాగా కాస్త అట్రాక్టివ్గా ఒక అమ్మాయి కనపడింది. అక్కడ రోడ్డు పక్కన అట్లా నుంచునిద్ది. రోడ్డు పక్కన నుంచోగానే మనోడు కారు తోలేవాడు కాస్త ఏం చేస్తాడంటే, ఈ వెంకనే చూస్తా యాక్సిలేటర్ తొక్కుతా ఉంటాడు. ఈ వెంకే చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? యాక్సిలేటర్ చూస్తున్నాడు. ఎదురు రోడ్డు చూడట్లా,
ఏమైపోయిందంటే డింగ్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి చెట్టుకి గుద్దేసి. అందుకని దేవుడు ముందుగానే చెప్పాడు, బాబు సూటిగా చూడు, నువ్వు మార్గంలో వెళ్తుంటే సూటిగా వెళ్ళి పక్కన ఉన్న అమ్మాయిలు లేదా పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళని చూడమని కాదు నువ్వు వెళ్తుంది, సూటిగా నువ్వు చూడాలి. నీ చూపులో కాలేజీకి వెళ్తున్నాను, ఇదిగో అమ్మాయిలు నేను చూడాను, అబ్బాయిలు నేను చూడను. నా పనిలో సెంటర్కి వెళ్తున్నాను, ప్రభా నేను ఇదిగో అమ్మాయిలు తదే పరంగా నేను చూడను. ఇలాంటి ఒక నిబంధన నువ్వు చేసుకుంటే దాన్ని నువ్వు జయించగలుగుతావు, చూపును నియంత్రించుకోగలుగుతావు. ఇంకా పైపెచ్చు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, కీర్తన గ్రంథం 119 అధ్యాయం 37 వచనంలో అంటున్నాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థులను త్రిప్పివేయి. ఇటువంటి ప్రార్థనను చేస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ, దేవుని యొక్క సన్నిధి కూడా నీకు తోడుగా ఉంటుంది. అపవిత్రమైనది బూతు బొమ్మలో, వ్యర్థమైన ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ యొక్క అమ్మాయిలు బొమ్మలో, లేకపోతే అబ్బాయిల బొమ్మలో, లేకపోతే వాడు అందంగా ఉన్నాడు వీడు అందంగా ఉన్నాడనో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన నీకు కలగకుండా ఉండాలంటే ఒక ప్రార్థన నువ్వు చేసుకోవాలి. ఏంటది? ప్రభువా, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేసి నేను నియంత్రణలో ఉండాలనుకుంటున్నాను, నా కన్నులను నేను నియంత్రించుకోవాలనుకుంటున్నాను, పాపములో పడకుండా నేను నియంత్రించుకోవాలనుకుంటున్నాను, నాకు నువ్వు సహాయం చేయి. నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని ప్రజలు చాలా వాటిల్లో ఏం చేస్తున్నారో తెలుసా? వ్యర్థమైన వాటినే వారి కళ్ళ ఎదుట పెట్టుకుంటున్నారు. కొంతమంది యవనస్తులు వారి యొక్క రూమ్స్లో, అంటే హాస్టల్స్లో వాటిలో వెళ్తూ ఉంటారు కదా, దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉండరు, అలాంటి వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రూమ్స్లో ఒక న్యూడ్, లేకపోతే ఒక హీరోయిన్, లేకపోతే ఒక అందమైన, లేకపోతే అట్రాక్టివ్గా సెక్సీగా, లేకపోతే అలాంటి బట్టలు వేసుకున్న అమ్మాయిల ఫోటోలను గోడలు తగిలించుకొని పదే పదే వాటిని చూస్తున్న యవనస్తులు కూడా లేకపోయారు. ఈరోజు ఇంకా ఆటోల్లో ఆ యొక్క పిచ్చి పిచ్చి అమ్మాయిల డ్రెస్సులతో ఉన్న ఆ ఫోటోలు కానీ అన్నీ కూడా పెట్టేసి ఇంకా వారి చూపులో అపవిత్రత కలిగి ఉండడానికి ఎంతో వారు ఆశపడుతున్నారు. నీ దేహము నరకములో పడకుండా ఉండాలంటే నీ చూపును నీ నియంత్రించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 1 మనస్సును నియంత్రించుకోవాలి. చెప్పండి, దేన్ని నియంత్రించుకోవాలి? నెంబర్ 2 చేతులు, నెంబర్ 3 కన్నులు, నెంబర్ 4 మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 101వ వచనం. కీర్తన గ్రంథము 119, 101. నీ వాక్యమును అనుసరించి నడుచున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు ఎంచుకొనుచున్నాను. ప్రియమైన దేవుడు ఏదనంటే పాదాలు, కాళ్ళు చెప్పండి తీసేస్తూ ఉంటారు, లేకపోతే ఇతరులకి హాని చేస్తూ, లేకపోతే అపహాస్యం చేస్తూ, గొడవలు పెడుతూ ఇలాంటి వారు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతోనే జరుగుతూ ఉంటారు, వాళ్ళతోనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాళ్ళతోనే కలిసి ఉంటా ఉంటారు. నీ పాదాలను దుష్ట పాపుల మార్గాన నువ్వు నడవడానికి ఏంటి? పాపుల మార్గాన నువ్వు వెళ్ళడానికి ఏంటి? నువ్వు వెళ్ళడానికి లేదు, నియంత్రణ ఉండాలి. ఆ మార్గంలో కాదు నువ్వు నడవలసినది, క్రీస్తు మార్గంలో. హల్లెలూయా. నువ్వు నడవలసిన యేసయ్య మార్గంలో, ఆయన వాక్యాన్ని అనుసరించి నువ్వు నడవాలి. అంతేకాని పాపుల మార్గంలో నడవడం ఏంటి? దుష్టుల మార్గంలో నువ్వు నడవడం ఏంటి? వారిని అనుసరించి నువ్వు జీవించడం ఏంటి? వారు ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళటం ఏంటి? లేకపోతే మీరు చూస్తున్నట్లయితే ఎవడైనా ఒకటి చంపేశాడు అనుకో, చంపేస్తే వాడిని పట్టుకోవాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ వాడి స్నేహితులు, వాడి సర్కిల్ ఎవరున్నారో వాళ్ళని ఆరాధిస్తాడు. ఎక్కడున్నాడు చెప్పురా, రే ఈయన కూడా అవసరమైతే 2-3 దెబ్బలు వేస్తాడు. ఎందుకు? నీకు చెప్పకుండా ఎందుకు వెళ్తాడు? నీకు తెలియకుండా ఎందుకు చేస్తాడు అని ఈయన కూడా అవసరమైతే టార్చర్ చేసి వాడి నుంచి నిజం బయట పెట్టాలి, రాబట్టాలని వీడికి కూడా లేనిపోని తిప్పలు సమస్యలు వస్తూ ఉంటాయి.
వద్దు, పాపుల మార్గం వద్దు, మనకి దుష్టుల మార్గం అనుసరించాల్సిన వద్దు. మనం మన పాపాలను నియంత్రించుకోవాలి. హల్లెలూయా. ఒరే సినిమాకి వెళ్దాం పదరా అని అంటే, లేదు లేదు నేను అటు రాను, నేను దేవుని సన్నిధానానికి వెళ్తా. అరే పదరా షికారుకి వెళ్దాం, కాస్త అటు మంచి కలరింగ్ ఉంటుంది, లేకపోతే మంచిగా అక్కడ అమ్మాయిలు వస్తారు, పదరా అని అంటే, లేదు లేదు నేను రాని. నియంత్రణ. నీ పాదాలు పాపానికి పరుగులు తీస్తున్నాయా? నీ పాదాలు వ్యభిచారానికి, లోక సంబంధమైన వాటికి, దుష్ట మార్గంలో పరుగులు తీస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ పాదాలను, నీ అడుగు జాడలను, నీ యొక్క కాళ్ళను నీవు నియంత్రించుకోకపోతే పాపాన్ని నువ్వు చోటిచ్చిన వ్యక్తి అవుతావు, దానికి నువ్వు లోపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో పాదాలను మనం ఏం చేసుకోవాలి చెప్పండి? నియంత్రించుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఈ పాదాలను కంట్రోల్ చేసుకో. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పరుగులు తీయకుండా, సంసోన్ పాదాలు అయితే దెలీలా దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నాయి. ఒకసారి వెళ్ళిన మరలా పదే అక్కడికే పరుగులు తీస్తా. నియంత్రించుకోవాలి. నెంబర్ ఏంటిది? కాచుగా మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకోండి. సో అందుకని నీ నోటిని నువ్వు నియంత్రించుకోవాలి. ఏం చేయాలి? నోటిని చెప్పాలి. ఏం చేయాలా? నియంత్రించుకోవాలి. నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. నీ నోటిని నువ్వు కాపాడుకోవాలి. బూతులైనను, సరస్వక్తులైనను, గర్వముతో కూడిన మాటలైనను, అబద్ధాలైనను, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి వ్యతిరేకమైన దైవదూషణ ఇవన్నీ కూడా రాకుండా నీ నోటిని నువ్వు కాచుకోవాలి, నియంత్రించుకోవాలి. లేదండి పాస్టర్ గారు, చిన్నప్పటి నుంచి అట్ట అలవాటండి, ఊరినే వచ్చేస్తుందండి, వచ్చేస్తుందండి, ఆ బూతు మాట వచ్చేస్తుందండి. కొంతమంది అసలు పాస్టర్ గారి ముందే బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు విశ్వాసులు. మొత్తానికి ఎవరి గురించో మాట్లాడుకుంటే వాళ్ళ మీద కోపం వచ్చింది. కోపం రావడంతో ఇక చూడు వచ్చేస్తూ ఉంటాయి బూతులు. పాస్టర్ గారు ఉన్నారే అని కూడా లేదు ఎదురు. ప్రియమైన దేవుని ప్రజల నియంత్రణ. నీ నోటిని నియంత్రించుకోకపోతే నాశనం వస్తుంది అని అంటున్నాడు. ఈ నోరు అనేది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాప ప్రపంచం అంట. ఇదేంటి? పాప ప్రపంచం. ప్రకృతికి చక్రానికి చిచ్చు పెట్టేదట ఈ నాలుక. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 6వ వచనం, నాలుక అగ్ని అయి, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇది ఎట్లాంటిదంట? పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేస్తా ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మన నోటిని మనం కాపాడుకోవాలి. ఒకరోజంట ఒకసారి నోటికి ఏది పడితే అది మాట్లాడేస్తుందంట. నోరేం చేస్తుంది? ఏది పడితే అది మాట్లాడేస్తుంటే కళ్ళన్నీ అంట, ఇదిగో నీ నోటిని కాస్త జాగ్రత్త పెట్టు. ఎవరితో? నోటితో. నువ్వు ఏది పడితే అది లోడలో వాగేస్తున్నావు. నువ్వు లోడలో వాగేయటం వల్ల లేనిపోయిన తిప్పలు మాకు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? పేట్ మీద చంపదెబ్బ ఒకటి వేస్తున్నాడు, లేకపోతే ముట్టికాయ తల మీద ఒకటి వేస్తున్నాడు. నీ నోటిని జాగ్రత్త పెట్టుకో అని చెప్పేసి కళ్ళు చదువుతున్నాయి అంట. కళ్ళు చదువుతుంటే నోరు అందంట, నా నోరు నా ఇష్టం. ఏంటి? నా నోరు నా ఇష్టం, నేను అట్టాగే వాగుతా, నీకెందుకు అని చెప్పేసి నోరు అందంట. ఎవరితో? అంటే కళ్ళు మూసేసినాయి అట. దెబ్బకి ఏమైపోయింది? కళ్ళు మూసేసింది. కళ్ళు మూసేయంగా ఏమైపోయింది? అంతా చీకటి. పాపం చీకట్లో ఇది ఏడకెళ్ళాలో తెలియక డబా అని చెప్పేసి కింద పడిందంట ఈ మనిషి.
లభానికి కింద పడేసరికి మూతి పళ్ళు రాలిపోయింది. యేసు ప్రభు వారు చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? నీ నోటిని బట్టి, నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడివా అపరాధివా అనేది తీర్చబడతా. మత్తయి సువార్త 12:36-37 త్వరగా చూడండి, ముగించడానికి మనం ముందుకెళ్దాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడువని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదు. ఎవరిని బట్టి అంట? మాటలను బట్టి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటుని. పాపము నా నాలుకతో పాపం చేయకుండానట్లు అట్లా ఏం చేస్తున్నాడు? మార్గాలను జాగ్రత్తగా చూచుకున్నాడు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టాలి. ఒక చిన్న మాటే యుద్ధాలు జరిగించడానికి కారణమవుతున్నాయి. మనం మాట్లాడే మాటలు, మన కుటుంబాలు, మన వ్యక్తిత్వాలు, మన యొక్క స్నేహితులు, వీటన్నిటికి కూడా చాలా ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి చిక్కం పెట్టుకో. నీ నోటికి నువ్వేం చేసుకోవాలా? చిక్కం పెట్టుకో, ఏ పడితే మాట్లాడకుండా. అలాగే యాకోబు పత్రికలు అంటాడు కదా, నాలుకకు నోటికి కళ్ళెం పెట్టుకోకపోయారో వచ్చు అంటే అర్థమవుతుంది. నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకుని భక్తి గల వాడని అనుకుంటున్నావు. అది మోసం, మోసపోతున్నావు. సో నోటికి కళ్ళెం పెట్టుకో, చిక్కం పెట్టుకో, జాగ్రత్తగా దాన్ని నియంత్రించుకో. మాటలను చక్కగా మాటల విషయంలో, తిండి విషయంలో ఖచ్చితంగా నియంత్రణ కలిగిన వారమే మనం జీవించాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అని అంటే, అభివృద్ధిపరచబడాలంటే, పరలోక రాజ్యులుగా వారసులుగా ఉండాలంటే, పాపం మనలో ఏలుబడి చేయకుండా ఉండాలంటే నోటిని మనము నియంత్రించుకోవాలి. నెంబర్ 1 మనస్సును నియంత్రించుకో. నెంబర్ 2 చేతిని నియంత్రించుకోవాలి. నెంబర్ 3 కన్నులను నియంత్రించాలి. నెంబర్ 4 పాదాలను నియంత్రించాలి. నెంబర్ 5 నోటిని నియంత్రించాలి. నెంబర్ 6 సామెతల గ్రంథం 29:11 బుద్ధిహీనులు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును. నెంబర్ 6 అట్లయితే నియంత్రించుకోగలుగుతా. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నీకు ఎదురవుతూ ఉండొచ్చేమో. ఆ నిందలు, అవమానాలన్నిటినీ కూడా నువ్వు భరించాలి, సహించాలి. నెహెమ్యా ప్రియమైన దేవుని ప్రజలారా, గోడ కట్టేటప్పుడు, యెరూషలేము గోడ కట్టేటప్పుడు చాలామంది అపహాస్యం చేశారు. ఈ గోడ కుక్కలు అట్లా దూకిని అంటే చాలు ఈజీగా పడిపోతాయి. ఈ కాలిపోయిన ఈ యొక్క రాళ్లతో ఈ మరలా మీరు ప్రహరీ గోడలు కడుతున్నారు, అవి ఏమాత్రం కూడా నిలవు అని అపహాస్యం చేశారు, హేళన చేశారు, ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ నెహెమ్యా వారి మీద ఏమాత్రం కూడా కోపపడకుండా తన పని అంతటి పని చేసుకుంటా వెళ్ళిపోయి 52 రోజుల్లో ప్రాకారాలను ముగించి వేశాడు. బుద్ధిహీనుడు కోపమంతా కనపరుస్తాడు, జ్ఞానం గలవాడు కోపాన్ని అణుచుకుని దానిని చూపకుండా ఉంటాడు. సో కోపం విషయంలో నియంత్రించాలి, నియంత్రణ ఉండాలి. కోపం చాలా అనర్థాలకు దారి తీస్తూ ఉంటుంది. దాని విషయమై మనం జాగ్రత్త పడాలి. ఆ తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే తీతుకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ శకే లేదు హద్దులు, మనిషి అయినా ప్రతి వానికి అని నియంత్రణ ఉండాలి, నిగ్రహము ఉండాలి. లేకపోతే నీ జీవితంలో నష్టపోతావు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. తేడా చూసి వచ్చింది ఏవమ్మా హల్లెలూయా. అలా కాకుండా నాకు ఇప్పుడే కావాలి, నువ్వు అది కొనుక్కొస్తేనే నేను అన్నం తింటా, నువ్వు అది కొనుక్కొస్తేనే నేను పని చేస్తా, అది కొనుక్కొస్తేనే వంట చేస్తా. ఎందుకు అప్పులు పాలు చేసుకోవటం కుటుంబాన్ని? దేవుని ప్రజలారా, నిగ్రహించుకోవాలి, ఆశలను హద్దులు వేసుకోవాలి, నియంత్రణ కలిగి ఉండాలి.
ఊరికి ఆశలు, కొండలంతా ఆశలు పెట్టేసేసుకుని అవి జరగలేదు, అవి నాకు చేయలేదు అని చెప్పేసి నీ జీవితాన్ని నిరాశలోనికి, నిస్పృహలోనికి తీసుకుని వెళ్ళిపోయి చెప్పండి, ఆశపడడంలో తప్పు లేదు, కానీ దాన్ని నిగ్రహించుకోవాలి. ఒక మంచి ఐఫోన్ కొనాలనుకుంటున్నాను, ఐఫోన్ కొనాలనుకుంటే తప్పులేదు. నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవటం కాదు, నియంత్రణ ఉండాలి. అందుకని అంటున్నాడు, మనము ప్రియమైన దేవుని ప్రజలారా పగటి వారమై ఉన్నాం. ఇతరుల వలె మనం నిద్రపోక, ఇతరులు కాక వారి ఎదగగలుగుతాం అని చెప్పట్లేదు. 8 గంటలు 6 గంటలు నిద్రపోవడం అది సాధి కాదనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. చివరిగా ఒక వాక్యం చదివించేసి ముగిస్తాను. ఇదే దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తున్నట్లయితే, మీరు పరిశుద్ధులగుటే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెనో అది ఎరిగి ఉండుటై మనం కలిగి జీవించాలి. ఈ విషయాలన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని ప్రజలలో ఒకటి చెప్పండి, మనస్సు నియంత్రణ. 2వది చేతులు. 3వది కన్నులు. 4వది పాదాలు. 5వది నోరు. 6వది కోపం. 7వది ఆశలు. 8వది నిద్ర. 9వది జారత్వం. వీటన్నిటిలో కూడా మనము నియంత్రణ కలిగిన వారమై మనం జీవించాలి. ప్రియమైన దేవుడు అంటున్నాడు కదా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు అగును. సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడిగా నీవు నేను మార్చబడాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. కాళ్ళు కాదు, చేతులు వలె మనము కూడా ఒక నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ మనం కలిగి మన ఆత్మలను స్వాధీనం చేసుకుని, మన శరీరాన్ని మనం స్వాధీనం చేసుకుని ఆత్మీయ జీవితంలో ఎదిగే వారిగా, పరిశుద్ధతలో వర్ధిల్లే వారిగా మనం మార్చబడాలి. హల్లెలూయా. నీ శరీరాన్ని నువ్వే లోబర్చుకోవాలి, ఇంకెవ్వడు లోబడదు. దేవుడిచ్చి మన శరీరాన్ని మనం లోబర్చుకుని దేవునికి ఇష్టలుగా జీవించుదాం.